హాయ్ అండి, వచ్చేసారా? మీతో ఎన్నో రెసిపీస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ పచ్చళ్ళు పెట్టడం వల్ల అస్సలు ఖాళీ ఉండటం లేదండి. ఎంత పెడుతున్నామో ఎంత టైం పడుతుందో కూడా తెలియకుండా సమయం గడిచిపోతుంది. ఇకపోతే బెల్లం ఆవకాయ కోసం మామిడికాయలు తీసుకుంటున్నాం. బెల్లం ఆవకాయకి కలెక్టర్ కాయలు బాగుంటాయండి. అవి అంత పుల్లగా ఉండవు, ముక్క కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ కాయలనే ఎక్కువగా వాడతాం. ఈ బెల్లం ఆవకాయ పెట్టడానికి కొంచెం పని ఎక్కువగా ఉంటుందండి. అన్నీ వేసి కలిపిన తర్వాత 3 రోజులు ఊరబెట్టి 3 రోజులు ఎండబెట్టాలి. తర్వాత నూనె వేసి కలపాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక మాట నిజమండి, మనం నార్మల్గా తిన్న ఆవకాయ కంటే కూడా దీని రుచి మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. తీయ తీయగా పుల్ల పుల్లగా భలేగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగన్నంతో ఈ బెల్లం ఆవకాయ కాంబినేషన్ అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేయండి.